ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర పాదచారులు రోడ్డు దాటేందుకు తిప్పలు పడుతున్నారు. స్కైవే నిర్మాణంతో మెయిన్ సెంటర్ లో కష్టాలకి చెక్ పడింది. కానీ వరంగల్ హైవే రూట్ లో లెఫ్ట్ సైడ్ స్కైవే నుంచి ఎగ్జిట్ పాయింట్ లేదు. ఇదే ఇప్పుడు పాదచారుల ప్రాణాల మీదకు తెస్తోంది. స్కైవే నుంచి రైట్ సైడ్ లో దిగి లెఫ్ట్ సైడ్ వచ్చేందుకు రోడ్డు దాటాల్సి వస్తుంది. మరోవైపు కొందరు స్కైవే ఎక్కేందుకు రోడ్డు దాటేయాల్సి వస్తుంది. దీంతో ఆ ఏరియా యాక్సిడెంట్స్ కి బ్లాక్ స్పాట్ గా మారిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరున్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. జాతీయ రహదారులు పాదచారులకు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. బ్లాక్ స్పాట్స్ గుర్తించిన వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయడంతో నిత్యం వందల మంది ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద చూసుకోవచ్చు, చాలా ఆర్భాటంగా ఉప్పల్ రింగ్ రోడ్డు దాటేందుకు పాదచారులకు సంబంధించి కావచ్చు, వాహనదారులు సులువుగా ట్రావెల్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని బ్లాక్ స్పాట్స్ సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో ఇటు పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా ఉప్పల్ పరిసర ప్రాంతం సంబంధించి కూడా రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండడం, ఇటువైపు నుంచి కూడా వాహనదారులు వెళ్ళడం నరకప్రాయంగా మారుతుంటే కొన్ని బ్లాక్ స్పాట్స్ ఇటు వాహనదారులకు సంబంధించి కావచ్చు, పాదచారుల ప్రాణాలు తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 1400కు పైగా బ్లాక్ స్పాట్స్ను గుర్తించింది. కొన్ని సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసింది. కానీ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఈ బ్లాక్ స్పాట్ మాత్రం నిత్యం ఇటు ఆ పాదచారులకు నరకప్రాయంగా మారుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఒకవైపు బస్ స్టాప్ ఉండడం, అదేవిధంగా ఉప్పల్ సైడ్ ఏదైతే మన ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇటు సైడ్ వచ్చే నల్లచెరువు సైడ్ వచ్చే ప్రాంతానికి సంబంధించి దానికి సంబంధించిన ఏదైతే వంతెన ఏర్పాటు చేశారో వంతెనకు సంబంధించి రైట్ సైడ్లో ఉండడంతో లెఫ్ట్ సైడ్ వెళ్ళే ప్రయాణికులు గత్యంతరం లేక వారికి సంబంధించి రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకుంటే కూడా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఈ ఉప్పల్ రింగ్ రోడ్ సంబంధించి ప్రాంతంలో వంతెన ఏర్పాటు చేశారు. కానీ వంతెన దిగి వచ్చే ఎగ్జిట్ పాయింట్లో మాత్రం అందుకు సంబంధించి అటువైపు వెళ్లేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతో వాహన రాకపోకలు నిత్యం కొంత పెరిగిపోవడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ఉదయం 4 గంటల ప్రాంతం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఇటు వాహనాల రాకపోకలు వేగంగా ఉండడంతో ఇటు వంతెన దాటి రైట్ సైడ్కి వచ్చే ప్రయాణికులు కూడా వారికి దాటే పరిస్థితి లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు కూడా దీనికి సంబంధించి బ్లాక్ స్పాట్గా గుర్తించారు. పాదచారులు నడిచేందుకు అటు వంతెన దాటి ఇటువైపు వెళ్లే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కూడా చెప్పిన జిహెచ్ఎంసీ అధికారులు పెడచెవిన పెట్టడంతో నిత్యం వందల కొద్ది సంబంధించిన పాదచారులు ఇబ్బంది పడుతూ ఈ రోడ్డు దాటాల్సిన పరిస్థితి వస్తాం. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు, మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఇటు వాహనాల రద్దీ స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వాటిని దాటే క్రమం చేలి చూపినా కానీ వాహనదారులు ఆగకపోవడంతో నిత్యం ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇక్కడ 90కి పైగా ప్రమాదాలు జరిగే, చాలామంది తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల్లో పడినా కానీ దానికి సంబంధించిన అధికారులు ప్రత్యామ్నాయ మార్గం చూపకపోవడం, వంతెన దాటి వచ్చేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడంతో గత్యంతరం లేక వాహనాల మధ్యలోంచే నడుచుకుంటూ వెళ్లాల్సిన దృశ్యాలే మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇక జిహెచ్ఎంసీ బ్లాక్ స్పాట్స్ గుర్తించింది. ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినా కానీ వాటికి సంబంధించి వివిధ అధికారులు స్పందించకపోవడంతో నిత్యం వాహనదారులు అటు విధంగా పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదుల సంఖ్యలో గాయాలవుతున్న దృశ్యాలే మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. పృథ్వీతో కలిసి కిరణ్ 10 టీవీ, హైదరాబాద్.